అంటే ఎంతసేపటికి వీళ్ళు చేసిన తప్పులేంటి, మనం చక్కదిద్దుకోవాలి వాటిని అనేది లేకుండా ఈ రెచ్చగొట్టే వైఖరి, రెచ్చగొట్టే ధోరణి. మళ్ళా చూడండి వాళ్ళ కార్యాలయాలను వాళ్ళే నిప్పి పెట్టించుకోవటం. అదే సత్తెనపల్లి ఇన్ఛార్జ్, వైసీపీ ఇన్ఛార్జ్ వచ్చి తగలబెట్టాడు. మరి అక్కడ చూస్తే పెట్రోల్ బాంబులు అంట జోగి రమేష్ ఇంట్లో. ఆయన జూమ్ చేసి చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలియాలిగా, పట్టుకురావచ్చు. వాళ్ళ మనుషుల చేత తగలబెట్టించుకుని బయట ఆరోపణలు. ఇప్పుడు నువ్వు స్క్రీన్ వేసి చూపెడుతున్నావు, ఆ వ్యక్తి ఎవరో తెలిసిద్ది కదా, నీళ్ళ దగ్గరే కదా, మీ నియోజకవర్గమే కదా, మరి ఆ వ్యక్తిని తీసుకురావచ్చు కదా. నువ్వు జూమ్ వేసి స్క్రీన్ మీద చూపేయటం ఎందుకు? ఆ జోగి రమేష్ గారి భారీ మాటలు. ఇంకా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? గతంలో వీళ్ళు ఎవరైతే ఈ జోగి రమేష్ కానివ్వండి, అమ్మటి రాంబాబు కానివ్వండి, వీళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళ కూతుర్లు, వీళ్ళ భార్యలు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఆ రోజున బుద్ధి చెప్పొచ్చు కదా వీళ్ళకి. బాబు మేము ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నాము, కొంచెం మంచి భాష మాట్లాడండి, లా చదివింది, లా అంటే లాయరు, లా భాష మాట్లాడమని కాదని చెప్పొచ్చు కదా. అలాంటి లా భాష మాట్లాడి మళ్ళీ ఈ రోజున నన్ను కొట్టారు, నన్ను తిట్టారు అని చెప్పేసి ఏడుస్తూ అరెస్ట్ చేశారు. ఆయనే పాపం అంబటి రాంబాబు శతవిధాల పోరులాడాళ్ళండి, నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి అని. ఆయన ఇప్పుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేసేటప్పుడు ఎన్ని విధాలుగా వీళ్ళు ఆయన్ని ఇబ్బందికి గురి చేశారో చూసాము. ఎన్ని రకాలుగా ఆయన్ని ఏదైతే అనకూడని మాటలన్నీ అన్నారో చూసాము. క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో చూసాము. జగన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడే సన్నాసులు అందరూ ఆ విషయాలు మర్చిపోయినట్టున్నారు. అప్పుడే చేసినప్పుడు ఆయన రెడ్ బుక్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ చేసినప్పుడు వచ్చింది బయటికి. మరి ఆ రోజున ఏమన్నారు, మేము భయపడం, ఏదైనా చేసుకో అన్నారు. ఈ రోజునేమో వణికిపోతున్నారు ఒక్కొక్కరు.